రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగాను పనిచేసిన పరిటాల సునీత ఒక విరామం తరువాత మళ్ళీ ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. 2009, 2014 ఎన్నికలలో రాప్తాడు నుండి వరుసగా రెండుసార్లు గెలిచిన ఆమె 2019 ఎన్నికలలో పోటీకి దూరంగా ఉన్నారు. ఆమెకు బదులు కుమారుడు పరిటాల శ్రీరామ్ను ఆ ఎన్నికలలో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో రాప్తాడు స్థానాన్ని టీడీపీ చేజార్చుకుంది. ప్రకాష్ రెడ్డి చేతిలో పరిటాల శ్రీరామ్ ఓటమి పాలయ్యారు. అయితే ప్రస్తుతం 2024 ఎన్నికలలో టీడీపీ నాయకత్వం మరోసారి పరిటాల సునీతనే పోటీలో నిలిపింది. 2009 నుండి వరుసగా 3 ఎన్నికలలోనూ తనపై, తన కుమారుడిపై పోటీ చేసిన ప్రకాష్ రెడ్డినే ఈసారి అక్కడ వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. ప్రత్యర్థి నేతలపై విరుచుకుపడడంలో ముందుండే మంత్రి ఆర్కే రోజా మరోసారి తన సిట్టింగ్ స్థానం నుండి నగిరి నుండి మరోసారి బరిలో ఉన్నారు. 2014, 2019 ఎన్నికలలో తక్కువ ఆధిక్యాలతో బయటపడిన ఆమె ఈసారి కూడా పాత ప్రత్యర్థి గాలి భానుప్రకాష్తో పోటీ పడుతున్నారు. గతంలో 3 సార్లు ఇదే నియోజకవర్గంలో పోటీ చేసిన రోజా 2 సార్లు విజయం అందుకోగా 2004లో ఓటమి పాలయ్యారు. గత ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత జగన్ క్యాబినెట్లో మంత్రిగాను కూడా పనిచేశారు. మంగళగిరిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్పై వైసీపీ నుండి పోటీ చేస్తున్నారు మురుగుడు లావణ్య. గత ఎన్నికలలో లోకేష్పై గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి కాకుండా 38 ఏళ్ల మురుగుడు లావణ్యకు టికెట్ ఇవ్వడంతో అక్కడ పోరు ఆసక్తికరంగా మారింది. మాజీ ఎమ్మెల్యే మురుగుడు హనుమంతరావు కుటుంబీకురాలైన లావణ్య ఎంఏ ఇంగ్లీష్ చదువుకున్నారు. మంగళగిరిలో చెప్పుకోదగ్గ సంఖ్యలో ఓట్లు ఉన్న పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన లావణ్యను వైసీపీ వ్యూహాత్మకంగా ఇక్కడ పోటీలో నిలిపింది. మురుగుడు లావణ్యకు ఇవే తొలి ఎన్నికలకు కొద్ది రోజుల ముందు టీడీపీలో చేరి టికెట్ దక్కించుకున్నారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ నుండి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వీరిద్దరూ వైసీపీని వీడి మార్చి నెలలో టీడీపీలో చేరారు. ప్రశాంత్ రెడ్డి ఎన్నికలలో పోటీ చేయడం ఇదే తొలిసారి. కొవ్వూరు నియోజకవర్గంలో ఇంతవరకు మహిళ ఎవరూ గెలలేదు. ప్రశాంత్ రెడ్డి విజయం సాధిస్తే ఆ నియోజకవర్గం నుండి తొలి మహిళా ఎమ్మెల్యే అవుతారు. వైసీపీ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా ఇక్కడే బరిలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణపై వైసీపీ నుండి టీఎన్ దీపిక పోటీ చేస్తున్నారు. ఎంసీఏ చదువుకున్న 40 ఏళ్ల దీపిక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. నందమూరి బాలకృష్ణపై ప్రతిసారి అభ్యర్థులను మార్చుతున్న వైసీపీ ఈసారి కూడా కొత్త అభ్యర్థినే బరిలో నిలిపింది. పిఠాపురంలో పోటీ చేస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో వైసీపీ నుండి తలపడనున్న నేత వంగా గీత. గత ఎన్నికలలో కాకినాడ ఎంపీగా గెలిచిన ఆమెను వైసీపీ ఈసారి అసెంబ్లీకి పోటీ చేస్తుంది. తెలుగుదేశం పార్టీ నుండి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆమె 2000లో ఆ పార్టీ తరపున రాజ్యసభకు వెళ్లారు. అనంతరం ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009లో ఇదే పిఠాపురం నుండి పోటీ చేసి విజయం సాధించారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరినాయి. కాకినాడ ఎంపీ టికెట్ తెచ్చుకున్న ఆమె ఆ ఎన్నికలలో విజయం సాధించారు. జనసేన పార్టీ నుండి పోటీ చేస్తున్న వారిలో ఏకైక మహిళా అభ్యర్థి లోకం మాధవి. ఆమె నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలో ఉన్నారు. అమెరికాలోని కెంట్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ మాస్టర్ చదువుకున్న ఆమె భర్తతో కలిసి మిరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టమ్ సంస్థ నిర్వహిస్తున్నారు. సుమారు 900 కోట్ల ఆస్తులతో ఈ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న సంపన్న కుటుంబ అభ్యర్థుల్లో ఒకరిగా వార్తల్లోకి ఎక్కారు. ఈ ఎన్నికలలో వైసీపీ నుండి ఇక్కడ మరోసారి బరిలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడుతో ఆమె పోటీ పడుతున్నారు. ఎస్సీ రిజర్వ్డ్ స్థానం సింగనమలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న 34 ఏళ్ల బండారు శ్రావణిశ్రీకి మంచి ఫాలోయింగ్ ఉంది. 2019 ఎన్నికలలో తొలిసారి పోటీ చేసిన ఆమె ఆ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మరోసారి బండారు శ్రావణికే టికెట్ కేటాయించింది. అయితే మండు టెండర్లో గ్యాప్ లేకుండా ప్రచారం చేస్తున్న ఆమె ఇటీవల వడదెబ్బకు గురికావడంతో ప్రచారం ఆగిపోయింది. దీంతో ఆమె సోదరి కిన్నెర ఆమె తరపున ప్రచార బాధ్యతలు భుజానికి ఎత్తుకున్నారు.